ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరామిరెడ్డి. నమస్తే అండి. వెల్త్ క్రియేషన్కి ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అవసరమా? మనకి ఎక్కువసార్లు ఏంటంటే కొంచెం సంపాదించిన వాళ్ళందరూ తెలికల్లా కనిపిస్తూ ఉంటారు అండ్ సొసైటీ కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది బేసికల్గా. అవును. మనీ ఎక్కడ ఉందంటే పవర్ అక్కడ ఉంటుంది బేసికల్గా. అందుకని మనీ ఉన్న వాళ్ళందరూ తెలికల్లుగా ట్రీట్ చేస్తారు సొసైటీ. బట్ నిజానికి మనీ మేక్ చేయడానికి అండ్ ఇంటెలిజెన్స్కి నిజంగా సంబంధం ఉంటుంది అంటే ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే జాబులు లేక ఐఐటీలు చదివిన వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అవును, జాబులు లేక. అంటే రూరల్ ఇండియాలో ఏం లేకుండా కూడా రోజుకి 500 రూపాయలతో హ్యాపీ బతికే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంటెలిజెన్స్కి మనీ మేకింగ్కి సంబంధం లేదు. నిజం చెప్పాలంటే మనీ మేక్ చేయాలంటే లేదు, 90% లేదు. అది ఒక డిసిప్లైన్ ఉంటే చాలు. 90% డిసిప్లిన్ అండి, 10% నాలెడ్జ్ కావాలంతే. అందుకని అందరు అంటున్నట్టు హై ఇంటెలెక్చువల్స్, హై నాలెడ్జ్ ఉంటేనే మనీ మేకింగ్ సాధ్యం అనడానికి ఏం లేదు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే లేదు, స్టాక్ మార్కెట్లో చూసుకుంటే బోల్డ్ ఎగ్జాంపుల్ కనపడతాయి. అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎంతమంది తెలుసు? వరల్డ్ మొత్తం తెలుసు. అండ్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఐక్యూ ఉన్న అతను స్టాక్ మార్కెట్లో చాలా లాస్ అయ్యాడు. అలాగే న్యూటన్ ఎన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేసాడు అతను. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు వాల్యూస్ ప్రకారం చెప్పాలంటే 15,000 కోట్లు ఆ రోజుల్లో లాస్ అయ్యారు. సౌత్ సీ కంపెనీ ఒకటి ఉండేదన్నమాట. ఆ కంపెనీలో మొత్తం ఇన్వెస్టేషన్ మొత్తం లాస్ అయ్యాడు. అండ్ జెస్సీ లివర్మోర్ అనే అతను అండ్ స్పెక్యులేషన్కి ఒక బ్యూటీ పట్టుకొచ్చింది అతను అనమాట. అండ్ ఒక మార్కెట్ పడే టైంలో 1920లో షార్ట్ కొట్టేసి బీభత్సంగా డబ్బులు సంపాదించాడు. వితిన్ ద 6 years కల్లా స్టాక్ మార్కెట్లో మొత్తం లాస్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు లేదా ఎక్కువ దాంట్లో ఉంటే తెలివి కల్లోళ్ళు అని మనం ప్రూవ్ చేయలేమన్నమాట ఇక్కడ. కాబట్టి డిసిప్లైన్ అండ్ కాంపౌండ్, లాంగ్ టర్మ్లో పేషెన్సీ ఇది ఉన్నోళ్ళు ఎవరైనా సరే 10% నాలెడ్జ్తో కూడా మనీ మేక్ చేసుకోవచ్చు. అందుకని మనీ మేక్ చేయడానికి మన ఇంటెలిజెన్స్కి, మన ఎడ్యుకేషన్కి లింకే లేదు. కాబట్టి కొంతమంది అలా పోజు కొడతా ఉంటారు, కానీ నిజానికి ఆ లింక్ ఏమి ఉండదు అనమాట. ఎవరైనా సరే కన్సిస్టెన్సీగా అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా మనీ మేక్ చేసుకోవచ్చు. అందుకే కొన్నిసార్లు మనం చూసుకుంటే మన నైబర్స్ మనం కనుక బాగా క్లీన్గా అబ్జర్వ్ చేసామనుకోండి, వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషనే ఉండదు. 10 మార్కులు తప్పు ఉండొచ్చు కూడా, స్టిల్ దే మేక్ లాట్ ఆఫ్ మనీ. మనం చూసిన సక్సెస్ఫుల్ పర్సన్స్లో ఎంతమందికి ఉంటాయండి క్వాలిఫికేషన్స్? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఉన్నాయి క్వాలిఫికేషన్? అన్ని 10th ఇంటర్ వాళ్ళు. అలాగని చెప్పేసి చదువుకుంటే ఇంటెలిజెన్స్ని ప్రూవ్ చేయలేవు. స్పోర్ట్స్ పర్సనాలిటీస్లో ఎవరికి ఉంటాయండి పీజీలు? చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆ ఇండస్ట్రీలో రాడదేళ్తారు. అంటే చైనాలో చూస్తే ఒలింపిక్స్లో చూస్తే జిమ్నాస్టిక్స్లో వాళ్ళందరూ 15 ఏజ్ లోపల ఉండే వాళ్ళు. అవును, వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ అని ఎలా చెప్తారు చెప్పండి? కాబట్టి ఇంటెలిజెన్స్ వేరు, మనీ మేకింగ్ వేరు. ఆ రెండింటికి ఆ లింకేజ్ లేదు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కనుక మనం రొటీన్గా, డిసిప్లిన్గా, ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీగా కొంత సేవ్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనీ మేక్ చేసుకోవచ్చు. దాని మనీ మేకింగ్ అంత స్ట్రాటజీగా ఎలా చేసుకోవాలండి? ఒకటి, మీరు ప్రతి ఇండస్ట్రీలో ఇవాళ రేపట్లో డొమైన్ ఎక్స్పర్టైజులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడ్వైస్ తీసుకోవచ్చు. రెండోది, సింపుల్ ప్రోడక్ట్ లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి ఇవాళ రేపట్లో అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్ అందరూ వాడుతూ ఉన్నారు ఇవాళ రేపట్లో. సో స్మార్ట్ ఫోన్లో ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్ యాప్. మనం దాంట్లోంచి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంత్లీ 5,000, 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటే బాటం ద్వారా లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవచ్చు. కాకపోతే నాలెడ్జ్ అనేది ఫౌండేషన్ అంతే. బట్ నాలెడ్జ్కి అంటే ఇంటెలెక్చువల్కి సంబంధం లేదు, ఆ లింక్ ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ప్లోర్ అవ్వచ్చు ఎక్కడైనా సరే. అందుకని సంపాదించే వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ కింద లెక్క బై డిఫాల్ట్. సంపాదించే వాళ్ళందరూ ₹1,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. బట్ వాళ్ళు సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనీ గ్రో అవుతుంది అంతే. ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదో మనీ గ్రో కాదంతే. బట్ అందరూ ఇక్కడ ఉంటారు. అందుకే మన చుట్టూ సర్కిల్లో చిన్న వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ డబ్బులు సంపాదిస్తారు. అండ్ హైలీ ఇంటెలిజెన్స్ అన్న వాళ్ళందరూ డబ్బు లేక ఎప్పుడు సఫర్ అవుతూనే ఉంటారు. రీజన్ ఏంటంటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, లైఫ్ స్టైల్ ఎంత కంట్రోల్లో ఉంచుకున్నారు, వీటి మీద డిపెండ్ అవుతుంది తప్ప. అండ్ ఇంటెలెక్చువల్ అయితే ఎక్కువ జాబ్ వస్తే లేదా మంచిగా ఏదన్నా లాటిల్ తగిలితేనే రిచ్ అవుతారు అట్లా అలా ఏం లేదండి. అలాంటి ఏం లింక్ ఏమీ లేదు. ఎనీబడి కెన్ ఎర్న్ ద మనీ, ఎనీబడి కెన్ సేవ్ ద మనీ, ఎనీబడి కెన్ ఇన్వెస్ట్ ద మనీ. బట్ కన్సిస్టెన్సీగా, కంటిన్యూస్గా ఎంతకంత అమౌంట్ మంచి అసెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవచ్చు. రెండోది, ఎంత ఉంటే రిచ్ అనొచ్చు. మీరు నెలకి 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటే పోండి, మ్యూచువల్ ఫండ్లో కానీ, ఈటీఎఫ్స్లో కానీ, ఇండెక్స్ ఎక్కడైనా సరే నీకు అర్థమైన అసెట్ క్లాస్లో. అంటే 30 years టైం ఇవ్వండి, 10 to 15% గ్రో అయ్యేసాటు పెడితే చాలు, కోట్లలో తయారవుతాయి మనీ.
అందుకని గ్యాంబ్లింగ్ అండ్ స్పెక్యులేషన్ దోస్ ఆర్ ది డిఫరెంట్ థింగ్స్. వాటికి ఎక్కువ ఇంటెలిజెన్స్ అనేది యాక్చువల్లీ ఈ బిహేవియర్ ఉంటుంది. అందుకని ఇంటెలిజెన్స్ కి మనీ మేకింగ్ కి వెల్త్ మెయింటెనెన్స్ సంబంధం లేని విషయం. ఎవరు ఎనీబడి క్యాన్ మేక్ దమ్ అని అనమాట. అందుకని ఇక్కడ చేయాల్సిందంటే ఎర్న్ చేసి ఎంతకంత సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అదొకటే. డిసిప్లిన్గా ఒక 10 years 20 years టైం ఇస్తున్నారా లేదనేది ముఖ్యం అంతే. అలా చేస్తున్న ఎవరైనా సరే మనీ మేక్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.